వెల్కమ్ టు అవర్ ఛానల్. వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. అందుకే మా ఆయన అయితే మిరపకాయలు తీసుకొచ్చారు బజ్జీలు వేద్దామనేసి. దానికే చక్కగా నీట్గా కట్ చేసి ఇంకా మిరపకాయ బజ్జీలు చేద్దామని నేను శనగపిండి కలిపేశానండి. శనగపిండి కలపడం అయితే వచ్చు కదా అందరికీ. శనగపిండిలో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. కొంచెం బేకింగ్ సోడా వాము వేసుకొని కొంచెం కలుపుకున్నాను అన్నమాట, వాటర్ వేసుకొని. బజ్జీలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను మధ్యలో వైట్గా ఉండేది ఇంకా సీడ్స్ అవన్నీ తీసేస్తానమాట. తీసేస్తే ఏం కారం అనిపించదు, అసలు కారమే అనిపించదు ఇలా తింటుంటే. ఇంకా బజ్జీలు అయితే వేస్తానండి. తక్కువ మిరపకాయలు తెచ్చారు, అలా ఒక 6-7 తెచ్చారనమాట. వేసాను. ఇందులో స్టఫింగ్ అయితే కంపల్సరీగా వేసుకుంటామండి. స్టఫింగ్ వేయడం వల్ల అంటే చాలా రుచిగా ఉంటాయి అనమాట. దాని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసుకుంటాను. ఒక నిమ్మచెక్క పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. బజ్జీని ఇలాగా మధ్యగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలనేమో స్టఫింగ్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తిన్న వాళ్ళు కూడా చాలా తినేస్తారనమాట. ఇందులో ఏం కారం లేదండి, చాలా బాగున్నాయి. అందుకనే మిరపకాయ బజ్జీలు అయితే వేసాను. మేము చాలా టేస్టీగా తిన్నామన్నమాట. చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. ఎందుకంటే కారం ఏం లేవు. కొన్ని దగ్గరలో అయితే కారం ఉంటాయండి. ఇవి మధ్యలో తీసినా సరే కొన్ని కారంగా ఉంటాయి, కానీ ఇవి మధ్యలో తీసిన తర్వాత అస్సలు కారం లేవనమాట. మేమైతే చాలా తినేసాం. అలా చేసినవన్నీ అలాగా ఇష్టంగా తినేసాం అనమాట. చాలా బాగున్నాయి. మా పిల్లలకైతే పెట్టినమాట. వీళ్ళు ఆల్రెడీ అప్పుడు లేచి స్నాక్స్కి అయితే చేసేసి పెట్టి తిన్నాను. ఒక 2 ఇస్తే చక్కగా తినేశారు. తినేసి కొంచెం వాటర్ తాగేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట. అంత బాగున్నాయి మిరపకాయ బజ్జీలు అయితే మాత్రం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పనిసరిగా. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.